శ్రీకాళహస్తి. ఇదిగోండి టికెట్. ఈ ట్రైన్ జర్నీ ఎప్పటి నుంచో మన ఛానల్లో పెండింగ్ ఉందండి. గూడూరు కాకుండా ఈ ట్రైన్కి నెల్లూరులోనే స్టాప్. మొత్తం ఖాళీ అంటే ఖాళీ ఖాళీ ఖాళీ. కాకినాడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కాకినాడ వరకు ఈ ట్రైన్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్. హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం శ్రీకాళహస్తి, ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం పూర్తి చేసుకుని నేనైతే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. నా ట్రైన్ జర్నీ అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు ట్రైన్ జర్నీ మనం ఏ ట్రైన్ లో చేస్తున్నామో తెలుసా? అవర్ బిలౌడ్ తిరుపతి కాకినాడ పోర్ట్ ప్యాసింజర్. అది ఒకప్పుడు. ఇప్పుడైతే తిరుపతి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ లో ఈ రోజు ట్రావెల్ చేయబోతున్నాం. ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, అసలు ఈ టికెట్స్ అవైలబిలిటీ ఏంటి, ట్రైన్ గురించి, ట్రైన్ ప్యాసింజర్ నుంచి ఎక్స్ప్రెస్ గా మార్చిన తర్వాత ఏమేం చేంజెస్ ఉన్నాయనేవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది వీడియో. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. స్టేషన్ కూడా వచ్చేసి KHT. నేనైతే టికెట్ వచ్చేసి ఈ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర తీసుకున్నాను. నేను స్టార్టింగ్ శేషాద్రిలో ట్రావెల్ చేద్దాం అనుకున్నాను, కానీ టికెట్స్ బుక్ చేసాను కానీ కన్ఫర్మ్ అవ్వలేదు. మళ్ళీ వెంటనే వచ్చి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ కరెంట్ అవైలబిలిటీలో టికెట్ అయితే దొరికింది. ఇదిగోండి టికెట్. ఇప్పుడు ఏమేమి ట్రైన్స్ రాబోతున్నాయి అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో తిరుమల ఎక్స్ప్రెస్ రాబోతుంది. అండ్ దాంతో పాటుగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి అయితే కృష్ణ ఎక్స్ప్రెస్ వస్తుంది అనమాట. ఆదిలాబాద్ టు తిరుపతి ట్రైన్ అయితే చాలా లేట్ లో ఉంది. ఆ ట్రైన్ ఎప్పుడు లేటే. నేనైతే సెకండ్ ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళిపోతున్నాను. మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో అయితే ఉన్నాం. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 8:53 అయితే అయింది. మన ట్రైన్ ఇంకా చాలా టైం ఉందిలేండి. '17487 తిరుమల ఎక్స్ప్రెస్ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ కి చేరుకుందనమాట. జనరల్ అయితే గట్టిగా ఉన్నారు. ఈ ట్రైన్ జర్నీ ఎప్పటి నుంచో మన ఛానల్లో పెండింగ్ ఉందండి. సూన్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చేద్దాం. తిరుమల ఎక్స్ప్రెస్ కోచ్ మీద చూసారా, చాలా బాగా డెకరేట్ చేశారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటూ. టైం వచ్చి 10:41 అయితే అయింది. ఇంతలోపు మన శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి డబల్ డెక్కర్ తిరుపతి నుండి విశాఖపట్నం. ఈ జర్నీ కూడా మన ఛానల్ అయితే వీడియో అవైలబుల్ ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలంటే ఐకార్డ్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. ది లెజెండరీ కృష్ణ ఎక్స్ప్రెస్ ఎప్పుడో రావాలి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. ఇప్పుడు అలా వచ్చింది, నెమ్మదిగానే వచ్చింది, నెమ్మదిగానే వెళ్తుంది తిరుపతికి. బట్ చెప్తున్నాను, మొన్నే చేశాను రీసెంట్గా ట్రైన్ జర్నీ. వర్త్ అంటే వర్తే. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు ఇంటర్సిటీ ఒక ప్యాసింజర్ అయినా సరే బెస్ట్ అని చెప్తాను ఈ ట్రైన్. బట్ చాలా అంటే చాలా ఓపిక ఉండాలండి ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే. టైం వచ్చేసి 11:25 అయితే అయింది. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి మన ట్రైన్ 11:35 రావాలి. వస్తుందో లేదో మనకి తెలియదు, కానీ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ చూడండి ఎంత ఖాళీ అయిపోయిందో. అండ్ బై శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి ఇది లాస్ట్ ట్రైన్ హాల్టింగ్కి. మిగతా ట్రైన్స్ ఈ స్టేషన్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి, కానీ ఇంకే ట్రైన్ ఇక్కడ ఆగదు మార్నింగ్ దాకా. నాకు ఎలక్ట్ అయిన కోచ్ వచ్చేసి S9. అదిగోండి, అవర్ మోస్ట్ గోదావరి పీపుల్ లైక్ ట్రైన్ తిరుపతి కాకినాడ పోర్ట్ ప్యాసింజర్ కమ్స్ ఎక్స్ప్రెస్. ఈ మాట ఎందుకన్నా లాస్ట్ మాట్లాడుకుందాంలే. 11:50 మన ట్రైన్ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ట్రైన్ చూస్తుంటే ఖాళీగానే ఉందంటగా ఉంది సీను. సో నేనైతే మన ట్రైన్లో అయితే బోర్డ్ అయిపోయాను అనమాట. సో నాకైతే సైడ్ డోర్ వచ్చింది, దాంతో పాటుగా ఎమర్జెన్సీ విండో. ఈరోజు మన లక్ బాగా పనిచేస్తుందండి. సో ఎనీవే మనమైతే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుండి కొంచెం దూరం అయితే వచ్చేసాం. అండ్ మన ట్రైన్ వచ్చేసి ఏది తిరుపతి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్. స్టార్టింగ్ తిరుపతి నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత రేణిగుంట, దాని తర్వాత ఎర్రపాడు, అండ్ దాని తర్వాత వచ్చేసి మనం బోర్డ్ అయ్యాం కదా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అయితే అవుతుంది. దీని తర్వాత చాలా స్టేషన్స్ అయితే స్టాప్ ఉంది మన ట్రైన్కి. చూస్తారు కదా, 1-2 స్టాపులు కాదండి, చాలా అంటే చాలా. వెంకటగిరి రైల్వే స్టేషన్కు స్వాగతం. మన ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడి నుండి తిరుపతి నుంచి స్టార్ట్ అయిన తర్వాత వెంకటగిరి స్టాప్ వచ్చేసి
6వ స్టాప్. ఈ స్టేషన్స్లో మన ట్రైన్ ఎవరికి యూజ్ అవుద్దో మనకైతే తెలియదు, కానీ ఇలాంటి చాలా చాలా స్టేషన్స్లో అయితే మన ట్రైన్కి అయితే హాల్ట్ ఉంది. నేనైతే మన సైడ్ లోవర్లో అయితే సెట్ అయిపోయాను. నేనైతే ఎక్కువ గట్టిగా అయితే మాట్లాడలేను, ఎందుకంటే మన తోటి ప్రయాణికులు అందరూ ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు కాబట్టి. మనం అయితే పడుకోం, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాం, అది వేరే విషయం. కోచ్ అంత సైలెంట్గా ఉంది. నేను ఒక్కనే మాట్లాడుతున్నానండి. వెంకటగిరి రైల్వే స్టేషన్ నుండి అయితే మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. హ్యాపీ వినాయక చవితి. ఈ జర్నీ అనేది నేను సెప్టెంబర్ 6th స్టార్ట్ చేశాను. సెప్టెంబర్ 7th ప్రయాణిస్తున్నాను అనుకోండి. ట్రైన్ కూడా కరెక్ట్గా ఆ టైంకి వచ్చింది. మన ట్రైన్ పక్కన ఇంకో ట్రైన్ ఉంది చూసారా, అదేంటనుకున్నారు? విక్రమసింహపురి, విజయవాడ గూడూరు. సో ఇప్పుడైతే మనం గూడూరు రైల్వే స్టేషన్ స్కిప్ చేసుకుని అలా జాగ్రత్తగా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. తిరుపతి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ స్టేషన్ గూడూరులో మన ట్రైన్కి అయితే హాల్ట్ ఇవ్వాలి, కానీ హాల్ట్ అయితే లేదు. అన్ని చిన్న స్టేషన్స్లోనే హాల్ట్ ఇచ్చారు, గూడూరులో అయితే ఇవ్వలేదు. గూడూరు కాకుండా ఈ ట్రైన్కి నెల్లూరులోనే స్టాప్. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 1:49 అయితే అయిందనమాట. అదిగోండి వచ్చామో లేదా అప్పుడు మన ట్రైన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నైటే ఎక్కువ ప్రయాణిస్తుందండి. నైట్తో పాటుగా ఉదయం కూడా సగం డెస్టినేషన్ కవర్ చేసుకుంటుంది. మోస్ట్లీ ఈ ట్రైన్ తిరుపతి నుండి 11ంటికి స్టార్ట్ అవుతుంది. హాఫ్ ఆఫ్ ది జర్నీ ఈ ట్రైన్లో మనం నైట్లోనే గడిచిపోద్ది అనమాట. నెల్లూరు నుండి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్కి అయితే ఇక్కడ స్టాప్ లేదు ఎక్కడ బిట్రగుంట్లో, కాకపోతే మన ట్రైన్ అయితే ఆపారు. మేబీ క్రాసింగ్ అవ్వచ్చు. మన ట్రైన్ స్టార్ట్ అయ్యాక 24 minutes డిలేలో ఉన్నా సరే ఇప్పుడైతే మన ట్రైన్ ఆన్ టైంకి వచ్చేసింది. 24 minutesని ఆన్ టైంకి అయితే తీసుకొచ్చేసారు. బ్రేక్స్ అయితే రిలీజ్ చేశారు. సిగ్నల్ వచ్చిందా ఏంటి? మన ట్రైన్ నెల్లూరు దాటిన తర్వాత డైరెక్ట్ కావలిలోనే స్టాప్ ఉంది, బట్ బిట్రగుంట్లో అయితే ఆగాం. వచ్చిందండి మన ట్రైన్ కూడా సిగ్నల్ వచ్చింది. ఆ ట్రైన్ గురించి మన ట్రైన్ అయితే ఇక్కడ ఆపారు. అది ఏ ట్రైన్ ఏంటో తెలుసుకోవడానికి చూడడానికి చాలా కష్టం. గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 5:41 అయితే అయింది. ఎర్లీ మార్నింగ్ సమ్వేర్ ఎక్కడ ఉన్నాం అనేది తెలియదు. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇది. అనదర్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. ట్రైన్ అయితే ఆన్ టైంలో మనం విజయవాడ అయితే చేరుకున్నాం అనమాట. మన తిరుపతి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్కి విజయవాడలో 5 minutes అయితే స్టాప్ ఉంటుంది అనమాట. ఇప్పటిదాకా మనం ఈ ట్రైన్లో 377 kilometers ట్రావెల్ చేసాం. రాత్రి అయితే చాలా స్టేషన్స్ అయితే స్కిప్ చేసేసాం. ఇక మన ట్రైన్ గురించి మరికొన్ని విశేషాలు మీకోసం. తిరుపతి నుండి కాకినాడ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17249, మీ అందరికీ తెలిసిందే. అదే కాకినాడ నుండి తిరుపతి అయితే 17250. ఈ ట్రైన్ వచ్చేసి డైలీ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది కాకినాడ నుండి, అలాగే తిరుపతి నుండి కూడా. విజయవాడ వచ్చిన తర్వాత మన ట్రైన్కి అయితే మళ్ళీ వాటరింగ్ అయితే చేస్తున్నారు. ఇక ట్రైన్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడాలంటే ట్రైన్ అయితే తిరుపతి నుండి చాలా క్లీన్గా వచ్చింది. అండ్ ముఖ్యంగా చెప్తున్నాను, వాష్రూమ్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఐ హోప్ సో. నైట్ టైం ఎంత చూపించాలో అంతే చూపించాను. మళ్ళీ ఎక్కువ చూపిస్తే మీరు అంత ఇంట్రెస్ట్ చూపించారని చూపించట్లేదు అనమాట. ఎందుకంటే నైట్ టైము కొంచెం డల్గా ఉంటుంది కెమెరా. ఇదిగోండి విజయవాడ వచ్చింది. విజయవాడ నుంచి స్టార్ట్ అయింది మన ట్రైన్. ఇక కోచ్ లోపల అయితే ఇది పరిస్థితి. మొత్తం ఖాళీ అంటే ఖాళీ. తిరుపతి నుంచి అయితే ఫుల్గానే వచ్చింది, విజయవాడలో మొత్తం ఖాళీ అయిపోయింది.
విజయవాడ క్రాస్ చేసిన తర్వాత సంథింగ్ ఏదో స్టేషన్లో అయితే ఆపారు. అలా ఆగి అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. చూసారా ఇటుపక్క అంతా ఏదో నదిలా ఉంది. ఇదంతా నది కాదండి, ఈ చుట్టూరు మొత్తం పొలాలే. కానీ అలాంటి పొలాల్ని మొత్తం ఇప్పుడు నీరు ముంచేసింది. ట్రావెలర్స్కి కావాల్సిన ముఖ్యమైన థింగ్స్ అయితే కొన్ని ఉంటాయండి. అదేంటో తెలుసా? ఇలాంటి మంచి ట్రైన్, కోర్స్ అన్ని ట్రైన్లు మంచి ట్రైన్, అంత ల్యాగ్ అయితే లేట్ అయితే మనమే కొంచెం పేషెన్స్గా ఉండలేము. దాంతోపాటుగా ఒక స్లీపర్ సైడ్ ఓవర్ వస్తేనే బెస్ట్. దాంతోపాటు ఒక ఎమర్జెన్సీ విండో, ఇది సరిపోతండి ట్రావెలర్స్కి ఎంత దూరమైన ట్రావెల్ చేయడానికి. ఇది S10 కోచ్ ఖాళీ 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 అయిపోయింది. అది మొత్తం ఖాళీ, ట్రైన్ అంతా ఖాళీ. వెల్కమ్ టు న్యూజివీడు రైల్వే స్టేషన్. విజయవాడ దాటిన తర్వాత మన ట్రైన్కి న్యూజివీడులో అయితే స్టాప్ ఉంది. ఇక మన ట్రైన్ కోచ్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏసీ కోచ్ అయితే ఈ ట్రైన్లో ఒకటి మాత్రమే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా సెకండ్ ఏసీ కోచెస్ 2 ఉంటాయి, థర్డ్ ఏసీ కోచెస్ 4 ఉంటాయి, స్లీపర్ క్లాస్ కోచెస్ 11 కోచ్లు ఉంటాయి. దాంతోపాటుగా జనరల్ ఫ్రంట్ ఒకటి, బ్యాక్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఇంతకుముందు అయితే ఈ ట్రైన్కి సెకండ్ సిట్టింగ్ కోచెస్ కూడా అవైలబుల్ ఉండేవి. కానీ ఆ సెకండ్ సిట్టింగ్ కోచెస్ రీప్లేస్లో జనరల్ కోచెస్ అయితే యాడ్ చేశారు. ఈ రోజు ట్రైన్ ఏంటో ఏ స్టేషన్కి వెళ్ళినా 1 మినిట్ కూడా ఆగట్లేదు, వెంటనే స్టార్ట్ అయిపోతుంది. పవర్పేట వెల్కమ్ టు ఏలూరు. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. అలా జనరల్ కోచ్ దగ్గరికి వెళ్తున్నాను, సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు ఆయన. ఈ జర్నీలో మనం జనరల్ కోచ్ లోకి వెళ్ళలేకపోతున్నాం. ఈ ట్రైన్ యొక్క టికెట్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా కాకినాడ పోర్ట్ నుండి తిరుపతి వరకు ఈ ట్రైన్కి మేజర్గా టికెట్స్ దొరకడం అనేది కొంచెం కష్టమే. 1 మంత్ బిఫోర్ ట్రై చేసుకుంటే తిరుపతి వరకు దొరికే అవకాశం ఉంది. లేదు కూడదంటే కరెంట్ అవైలబిలిటీలో కూడా మీకు దొరికే అవకాశం ఉంది. నేనైతే దొరకవని అనుకుంటున్నాను. ఎక్కడ నుండి? కాకినాడ పోర్ట్ నుండి తిరుపతి వరకు. అదే తిరుపతి నుండి కాకినాడ పోర్ట్ అయితే టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మన గోదావరి జిల్లా నుంచి తిరుపతికి కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి. మీ అందరికీ తెలుసు శేషాద్రి ఉంది, తిరుమల ఉంది. తిరుమల తర్వాత చాలా మంది ప్యాసింజర్స్ ప్రిఫర్ చేసే ట్రైన్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రయాణించేది తిరుపతి కాకినాడ పోర్ట్ లేదా కాకినాడ పోర్ట్ తిరుపతి. ఇంతకుముందు ఈ ట్రైన్ క్యాన్సిల్లో ఉండేది, మొన్న రీసెంట్గా 2 months క్యాన్సిల్ చేశారు. తిరుపతి పక్కన వేరే ఏదో స్టేషన్లో నేను చూసాను ఈ ట్రైన్ని పార్క్ చేసేసారు తిరువణమల వెళ్తున్నప్పుడు. సో మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ అయ్యింది. మళ్ళీ మొన్న కూడా క్యాన్సిల్ చేశారు వర్షాల వల్ల. మళ్ళీ ఈరోజు రన్ అవుతుంది. మనం కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ తీసుకోవాలంటే ఏ ట్రైన్కైనా సరే ట్రైన్ స్టార్టింగ్ టైం ఉంటుందా, ఆ స్టార్టింగ్ టైం కన్నా ముందే కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ వదులుతారనమాట. ఒకటి ట్రైన్ ఖాళీ ఉంటే లేదా ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే ఆ టికెట్స్ అనేవి మనకి కరెంట్ అవైలబిలిటీ ద్వారా దొరుకుతాయి. లక్కీగా నాకు ఈ ట్రైన్ టికెట్ కరెంట్ అవైలబిలిటీలో దొరికింది. తిరుపతి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ ఏనుగుంట నుండి డైరెక్ట్ సామర్లకోట వరకు మన ట్రైన్కి మ్యాక్సిమం పెర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 110 అయితే ఇచ్చారు. ట్రాక్ ఖాళీగా ఉండి ఏ ట్రైన్కి క్రాసింగ్ పెట్టకుండా ఉంటే నాన్ స్టాప్ 110 అయితే చితక్కొట్టుకుంటూ వెళ్ళగలరు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏలూరు దాటాం, తాడేపల్లిగూడెం దగ్గరలో అయితే ఉన్నాం. అసలు నిన్నటి నుండి ట్రైన్లో ఒక కాఫీ కానీ, టీ కానీ, వాటర్ బాటిల్ కానీ కనబడలేదు తెలుసా. అసలే మనం ఎక్కింది నైట్ టైం అనుకోండి, అది వేరే విషయం. బట్ తాడేపల్లిగూడెం దగ్గరలో అయితే కాఫీ వచ్చింది, 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక టేస్ట్ చేయాలి ఎలా ఉంటుంది ఏంటని. అలా తాడేపల్లిగూడెం ఎంటర్ అవుతున్నాం లేదో మన వందే భారత్ విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ అయితే తాడేపల్లిగూడెం స్టేషన్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పెద్ద స్పీడ్ ఏం వెళ్ళట్లేదు, స్టేషన్ అవుట్లో ఉంది కదా. మొన్నటిదాకా ఆ ట్రైన్ కూడా క్యాన్సిల్ చేశారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు. అలా వందే భారత్ వెళ్ళిందో లేదో ఇటుపక్క మనకి మళ్ళీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అయితే కనబడింది. మరి ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి దీన్ని వెళ్ళిపోయింది అప్పుడే. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే మనం ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఒక ట్రైన్ ఉంది, పురులియా తిరునువేలి. ఈ ట్రైన్ అని చేశారా, ఈ ట్రైన్ తిరువణమలై వెళ్ళడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ మన తెలుగు రాష్ట్రాల నుండి. విశాఖపట్నం నుండి అయినా సరే, అలాగే రాజమండ్రి లేదా కృష్ణా డిస్ట్రిక్ట్స్ నుంచి అయినా సరే, వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్
ఈ ట్రైన్. నిడదవోలు జంక్షన్కి స్వాగతం. ఏ ట్రైన్ తెలుసా? అది పూరి తిరుపతి బిలాసపూర్ ఎక్స్ప్రెస్. చెయ్యాలండి జర్నీ, బట్ కన్ఫామ్గా చేస్తాను ఈ ట్రైన్ జర్నీ. ఉదయ్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ స్కిప్పింగ్ నిడదవోలు. మన ట్రైన్ జర్నీలో నిడదవోలు 28వ స్టాప్. ఇంకా మన ట్రైన్కి నిడదవోలు దాటిన తర్వాత గోదావరి, రాజమండ్రి, కడియం, వారపూడి, అనపర్తి, సామలకోట, కాకినాడ. మన ట్రైన్ జర్నీ అనేది ఒక కొలిక్ అయితే వచ్చేసింది అనమాట. నేనైతే ఇంటర్మీడియట్ స్టేషన్ అయిన శ్రీకాళహస్తి నుంచి జాయిన్ అయ్యి ఈ జర్నీలో నేను రాజమండ్రిలో అయితే డిపార్ట్ అయిపోతున్నాను. సో ఇప్పుడు మనం ఉన్న స్టేషన్ వచ్చేసి గోదావరి స్టేషన్. రాజమండ్రికి వన్ ఆఫ్ ది సపోర్టింగ్ స్టేషన్ గోదావరి రైల్వే స్టేషన్. తిరుపతి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ యొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి నాకైతే 320 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. చెప్పాను కదా, నేను వెళ్ళి డైరెక్ట్ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర తీసుకున్నాను. తప్పకుండా మీరు ఒకవేళ ట్రై చేసుకుంటే కరెంట్ అవైలబిలిటీ ట్రై చేయండి. మీ ఒకళ్ళు వచ్చినా సరే, ఫ్యామిలీతో వచ్చినా సరే టికెట్లు అయితే దొరుకుతాయి ఒక్కొక్క రోజు అయితే మరి కష్టం. అండ్ ఈ ట్రైన్లో స్టార్టింగ్ టు ఎండింగ్ 589 కిలోమీటర్ల జర్నీ చేయాలి. దాంతో పాటుగా తిరుపతి నుండి కాకినాడ ఈ ట్రైన్లో 12 గంటలు 35 నిమిషాలు అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ నైట్ జర్నీ ఉంటుంది. అండ్ మార్నింగ్ అయితే విజయవాడ దాటాక జర్నీ అయితే ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియోలో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందించానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన రాజమండ్రి. మీరు నాకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ మీరు ఈ ట్రైన్లో ఎన్నిసార్లు ట్రావెల్ చేశారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 10 గంటల 5 నిమిషాలకి రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చేసింది మన తిరుపతి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్. ఓవరాల్గా జర్నీ అయితే సూపర్ అని చెప్తాను. ఈరోజు నేను ఎక్కిన వల్లే ఆన్ టైం వచ్చిందని నాకు తెలియదు, కానీ కాకినాడ నుంచి తిరుపతి నుంచి కాకినాడ వరకు ఈ ట్రైన్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్. శేషాద్రి తర్వాత కాకినాడ నుంచి తిరుపతి నుంచి కాకినాడ వరకు ఈ ట్రైన్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో ఇది వాళ్ళ జర్నీ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్ అయిందని ఆశిస్తున్నాను. అండ్ మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్ ఫ్రమ్ రాజమండ్రి.